శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనందరినీ సహజ యోగిగా తయారు చేశారు. మన జీవితమే యోగి జీవితముగా అవ్వాలి. యోగి జీవితము అనగా మన చిత్తము అందరి యందు ఆత్మిక ప్రేమతో నిండుగా ఉండాలి. యోగి జీవితము అనగా మన మనస్సులో అందరి యందు సమానంగా శుభ భావనలు ఉండాలి. ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ మన నుండి శుభ భావనల దానమే అందరికీ లభిస్తూ ఉండాలి. సహజ యోగి జీవితము అనగా మనము విశ్వ కళ్యాణకారి స్థితిలో సదా స్థిరపడాలి. సదా స్మృతి ఉండాలి, మేము అందరి కళ్యాణము చేయాలి అని. యోగి జీవితము అనగా సహజంగా స్వమాన దారులు. నేను దేవకులములోని మహాన్ ఆత్మను, ఈ ప్రపంచము నా కోసము లేనే లేదు అని సహజంగా స్మృతి ఉండాలి. యోగి అనగా ఈ ప్రపంచానికి ఉపరామ స్థితిలో ఉండాలి. నాలుగు వైపులా తీరాలను వదిలివేసి ఉండాలి. సదా అనాసక్త భావనతో వైరాగ్య వృత్తితో ఉండేవారు. ఇంటికి వెళ్ళాలి అనే భావన యోగికి సదా ఉంటుంది. యోగి జీవితము ఎంతో సరళ జీవితము. మనసు ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు. మనసు కోరికల వెనుక పరిగెత్తదు. యోగి జీవితము అనగా ఈ ప్రపంచంలో ఉంటూ కూడా కమల సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఇటువంటి యోగి జీవితము మనము అందరము తయారు చేసుకోవాలి. దీనికోసం పదే పదే స్మృతి కలిగి ఉండాలి. ఈ 5000 సంవత్సరముల నాటకము, ఈ సుదీర్ఘ యాత్ర ఇప్పుడు పూర్తయినది. ఇక్కడున్నవన్నీ వదిలి నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచమును వదిలి వెళ్ళాలి. అలాగే మన వద్ద సంపూర్ణ జ్ఞానము ఉన్నది. మనము మాయకి వశమయ్యే వారము కాదు. మాయయే బలహీనమైనది. ఇంకా సంకల్పం చేయాలి. మాయ కాగితము పులి వంటిది, ఇంకేమీ లేదు. ఎంత పెద్ద రూపము కనపడుతున్నదో అంత పెద్దది మాయ కాదు. ఎప్పుడు మాయ వచ్చినా బాబా అంటూ బాబాని గుర్తు చేసుకుంటే, లేక బాబాను ఆహ్వానిస్తే, లేక బాబా యొక్క స్వరూపంపై బుద్ధిని స్థిరపరిస్తే ఎంతో త్వరగా మాయ ఓడిపోవడము కనిపిస్తుంది. స్మృతి కలిగి ఉండాలి. మేము కల్పకల్పము ఈ మాయని జయించాము. మాయని జయించడము మాకు ఆట వంటిది. ప్రపంచంలో ఏ పని అయినా మనము పదే పదే చేసి ఉంటే, 1000 సార్లు చేసి ఉంటే ఆ పనిని చేయడము ఎంత సహజంగా స్వాభావికంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ మాయను అనేక సార్లు మనము జయించాము. కామవికారమైన, క్రోధమైన, అహంకారమైన, లోభమైన, అసహ్యమైన, ఈర్ష్యాద్వేషములైన, లేక ఘర్షణ అయినా ఇవన్నీ మాయ యొక్క స్వరూపములే. వీటిని పదే పదే మనము జయించాము. ఈ శ్రేష్ట స్మృతిలోకి వస్తే మాయని జయించే శక్తి ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ మనము మాయని జయించడము ఎంతో కఠినము, మాయ నన్ను పదే పదే ఓడిస్తూ ఉన్నది అని అనుకుంటే మనము బలహీనంగా అవుతాము. కానీ గుర్తుపెట్టుకోవాలి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మాయ కంటే ఎంతో శక్తిశాలిని, కల్ప కల్ప విజయీ రత్నమును. మరి మాస్టర్ సర్వశక్తివంతులము అనే స్మృతి మరియు విజయులుగా అవుతామనే స్మృతి మన విజయం యొక్క శక్తులను, విజయం యొక్క సంస్కారాలను ప్రత్యక్షం చేస్తుంది. వేటినైతే జయించడము కష్టము అనుకుంటున్నామో ఆ మాయ యొక్క స్వరూపములపై సహజంగా విజయము జరిగిపోతుంది. కావున రండి, ఈ రోజంతా నశాతో ఉందాము. మాయను జయించుటకు స్వయంగా పరమ సద్గురువే నాకు వరదానములను, శక్తులను ఇచ్చారు. నా తోడే ఉన్నారు.
నాకు ఆశీస్సులని ఇచ్చారు, సంకల్పమును ఇచ్చారు అని. పిల్లలు, మీకు మాయపై విజయము నిశ్చితము అని బాబా చెప్తున్నారు. ఇలా విజయులము అనే నిశ్చయంతో మాయను జయిద్దాము. ఈ రోజంతా నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, మాయాజీతాత్మను, విజయీరత్నమును, ఈ మాయ కంటే ఎంతో శక్తిశాలిని అనే స్మృతిలోనే ఉందాము. దీనితో పాటుగా స్వయమును శక్తిశాలిగా చేసుకొనుటకు బాబా తోడు కంబైన్డ్ స్వరూపంలో ఉందాము. కింద నేను సర్వశక్తివంతుడను ఉన్నాను, పైన బాబా సర్వశక్తివంతునిగా నాకు ఛత్రఛాయగా ఉన్నారు. ఇటువంటి కంబైన్డ్ స్వరూపము వద్దకి మాయ వచ్చే సాహసము చేయలేదు. ఓం శాంతి.